రంగయ్య, లక్ష్మి భార్యాభర్తలు. వీరికి సీను ఒక్కగానొక్క కొడుకు. వారు అడవికి కొంత దూరంలో నివసిస్తుండేవారు. ఆ అడవికి బంగారు జింక కాపలాగా ఉండేది. అది ఎవరికీ కనిపించేది కాదు. రంగయ్య కూలి పని చేస్తూ డబ్బు సంపాదించేవాడు. ఇంకా లక్ష్మి ఇళ్లల్లో పని చేస్తూ ఉండేది. సీను 3వ తరగతి చదువుతున్నాడు. వారి ఇద్దరి సంపాదన ఏమాత్రం సరిపోయేది కాదు. అయినా సరే ఉన్న దాంట్లో తృప్తి పడుతూ జీవనం సాగిస్తున్నారు. అప్పుడప్పుడు రంగయ్య ఇంకా అతని స్నేహితులతో పాటు కొంతమంది కూడా ఆ అడవిలో కట్టెలు కొట్టుకొని వచ్చి అమ్ముతూ ఉండేవారు. రంగయ్యకు ఒక అలవాటు ఉంది. అతను ఏ పని చేసినా ముందుగా వనదేవతను తలుచుకొని పని మొదలు పెడతాడు. ఇంకా తనకు ఎన్ని కట్టెలు కావాలో అన్ని కట్టెలు మాత్రమే కొట్టుకునేవాడు. తన స్నేహితులు మాత్రం అతని కంటే ఎక్కువగా కట్టెలు కొట్టుకునేవారు. అందరూ వాటిని అమ్మినప్పుడు రంగయ్యకు మాత్రం తక్కువ డబ్బులు వచ్చేవి. తన స్నేహితులకు ఎక్కువగా వచ్చేవి. అది చూసిన స్నేహితులు రంగయ్యను, ఏరా రంగయ్య, నువ్వు కూడా ఎక్కువ కట్టెలు కొట్టుకుంటే నీకు కూడా ఎక్కువ డబ్బులు వచ్చేవి కదా అని తనకు చెప్పేవారు. కానీ రంగయ్య మాత్రం, నిజానికి మనం చేసేది చాలా తప్పు. ఇలా అడవిలో చెట్లు నరికేస్తే అడవి అంతా ఒక ఊరిలాగా మారిపోతుంది. అక్కడ నివసించే జంతువులకు ఆశ్రయం లేకుండా పోతుంది. కాబట్టి మనం ఎన్ని కట్టెలు కావాలో అన్ని మాత్రమే కొట్టుకోవాలి అని అంటాడు రంగయ్య. తన స్నేహితులు మాత్రం, నువ్వు ఇలాగే మాట్లాడతావు, నీతిగా నిజాయితీగా ఉండాలి అని. అక్కడ ఎన్ని కట్టెలు కొట్టినా మనల్ని ఎవ్వరూ చూడరు అని తన స్నేహితులు అంటారు. వీళ్లకు ఎంత చెప్పినా వినరు అని అనుకుంటాడు రంగయ్య. తరువాత ఎవరి దారిన వాళ్ళు వెళతారు. మరుసటి రోజు కూడా అడవికి బయలుదేరతారు. అడవిలో రంగయ్య ఎప్పటిలాగే వనదేవతకు నమస్కారం చేసుకొని చెట్టును నరకడం ప్రారంభిస్తాడు. అంతలోనే అతని కళ్ళకు ఒక బంగారు జింక కనిపించింది. అతను ఆశ్చర్యంతో ఇంకా భయంతో తన స్నేహితులకు ఈ విషయం చెప్పాడు. వాళ్ళు, ఏంటి, ఈ అడవిలో బంగారు జింక కనిపించిందా నీకు? ఇన్ని సంవత్సరాలుగా ఈ అడవికి వస్తున్నాము, మాకు కూడా ఎప్పుడూ కనిపించలేదు. అసలు ఈ అడవిలో అలాంటిది ఎప్పుడూ జరగదు. నువ్వు నీ పని మానేసి ఇంకా మా పని కూడా చెడగొడుతున్నావు. వెళ్ళి త్వరగా కట్టెలు కొట్టుకొని పో, చీకటి పడి వేళయింది అని అంటారు అందరూ. కొద్దిసేపటి తర్వాత రంగయ్యకు మళ్ళీ బంగారు జింక కనిపించింది. మళ్ళీ తన స్నేహితులకు చెబితే ఏమనుకుంటారో అని రంగయ్య ఎవరికీ చెప్పలేదు. త్వరగా అందరు కట్టెలు కొట్టుకొని ఊర్లో వాటిని అమ్ముకొని ఇళ్లకు వెళ్ళారు. జరిగిన విషయమంతా రంగయ్య తన భార్యకు లక్ష్మికి చెబుతాడు. లక్ష్మి అంతా విని, ఏంటండి, ఈ కాలంలో అలాంటిది ఏది జరగదు, అదంతా మీ భ్రమ, తినేసి పడుకోండి అంటుంది. అది విన్న సీను, నాన్న, నిజంగా బంగారు జింకను చూసావా? నేను కూడా రేపు అడవికి వస్తాను నాన్న అని అంటాడు సీను. వద్దు సీను, అదంతా అడవి, వాటిలో క్రూర మృగాలు ఉంటాయి అని చెబుతుంటే సీను మారం చేస్తాడు. రంగయ్య ఒప్పుకోలేక తప్పలేదు. మరుసటి రోజు ఉదయం సీను కూడా రంగయ్య ఇంకా తన స్నేహితులతో పాటు అడవికి వెళతారు. ఎప్పటిలాగే రంగయ్య నమస్కారం చేసుకొని కట్టెలు కొట్టుకునే పనిలో మునిగిపోయాడు. సీనుకి ఆ బంగారు జింక కనిపించింది. సీను దాని దగ్గరకు వెళ్ళి దానితో ఆడుకుంటున్నాడు. అలా ఆడుకుంటూ చాలా దూరం వెళ్తారు. రంగయ్య ఇదంతా గమనించలేదు. తరువాత సీను అని పిలిచాడు. సీను ఎక్కడా కనిపించలేదు. అతనికి భయం వేసింది. ఏడుస్తూ కూర్చున్నాడు. తన స్నేహితులు కూడా అడవి అంతా వెతికారు. కానీ సీను ఎక్కడా కనిపించలేదు. అమ్మో, సాయంత్రం అవుతుంది, చాలా చీకటి పడుతుంది, నేను కనిపించకపోతే మా నాన్న భయపడతాడు, వెళదాం పద అంటాడు సీను బంగారు జింకతో. వెంటనే రంగయ్య ముందు బంగారు జింక ఇంకా తన కొడుకు సీను ప్రత్యక్షమవుతారు. ఇదంతా చూసిన అందరూ ఆశ్చర్యపడతారు. ఇదంతా నిజమేనా అని అనుకుంటున్నారు. అప్పుడు అంటుంది బంగారు జింక, రంగయ్య, నీవు చాలా నిజాయితీ గలవాడివి, దీనిలో నీకు ఏమి కావాలో తీసుకో అని అంటుంది బంగారు జింక. మొదట రంగయ్య ఒక గుడ్డలిని తీసుకుంటాడు. రంగయ్య స్నేహితులు మాత్రం అత్యాశతో బంగారం ఇంకా వెండి సంచులు తీసుకుంటారు. చూసావా రంగయ్య, నీకు ఏమీ తెలియదు, మేము చూడు బంగారు ఇంకా వెండి సంచులు తీసుకున్నాము,
ఈ గొడ్డలితో ఎన్ని కట్టెలు కొడితే ఇంత బంగారం సంపాదించగలవు అని ఎగతాళి చేస్తారు. అది చూసిన బంగారు జింక వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నది. అందరూ దానికి కృతజ్ఞతలు చెప్పారు. తరువాత బంగారు జింక మాయమైపోతుంది. అందరూ సాయంత్రం ఇంటికి ఆలస్యంగా వెళతారు. రంగయ్య స్నేహితులు ఎంతో ఆతృతతో ఇంటికి వెళ్ళి తమ భార్యలకు జరిగినదంతా చెబుతారు. తమ భార్యలు కూడా ఆశ్చర్యంతో మురిసిపోతూ సంచులు విప్పగానే దానిలో రాళ్ళు కనిపించాయి. దానిని చూడగానే వారందరూ అత్యాశకు పోయి మేము చాలా పెద్ద తప్పు చేశాము అని బాధపడుకుంటూ కూర్చున్నారు. కానీ రంగయ్య మాత్రం ఆ మాయా గొడ్డలిని ఇంట్లో పెట్టుకొని పూజిస్తూ రోజు తను సంపాదించిన సంపాదనను ఆ గొడ్డలి ముందు పెట్టి పూజించేవాడు. అలా పెడితే ఆ సంపాదన రెండింతలయ్యేది. అలా రంగయ్య తన జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇంకా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.